హలో హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయినా మీకేం లే, అందరూ బాగానే ఉంటారు. యోగా చేయరా అంటే నా సైడ్ చూసి నవ్వుకుంటున్నాడు ఈ దరిద్రుడు. నా ముఖంలో ఏముందో కానీ అందరూ నా సైడ్ చూసి నవ్వుకుంటున్నారు. మొన్న ఎవరు రాలేదన్నాను కదా, ఈరోజు బాగానే వచ్చారు. ఎందుకంటే సారు వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే హ్యాండ్స్ హిప్ మీద పెట్టి బ్యాక్కి బెండ్ అవ్వాలి. ఇలా వీడేమో నా వల్ల కాదంటున్నాడు. అందరికీ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలుసు, కానీ ఎవరు చేయరు ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో బద్ధకమే యోగా లాగా మారిపోయింది. మొత్తానికి మా వాళ్ళు ఎలాగోలా కింద మీద పడి ఎలా చేస్తున్నారో మీరే చూడండి. సార్ మాత్రం డిఫరెంట్ ఆసనాలు చెప్తుంటే మా వాళ్ళు మాత్రం అవి చేయలేక మాకు శవాసనమే కావాలి సార్ అంటున్నారు. ఇదిగోండి మా యోగా క్లాస్ మొత్తానికి ఇలా సాగిపోతూ ఉంది. యోగా నువ్వు చేయలేదు బ్రో అంటే చేశాను. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్లాంట్ పేరు వచ్చేసి మోసిస్ ఇన్ ది క్రాడిల్ ప్లాంట్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రాడెన్స్ క్యాంటియా స్పెక్టేషియా లేదా ఆయిస్టర్ ప్లాంట్ అని కూడా అంటారు. దీని నేటివ్ వచ్చేసి సెంట్రల్ అమెరికాలోని బెలైజ్ అంటే ఒక దేశము. చూసేదానికి అంత అందంగా ఉందో కదా ఈ ప్లాంట్. ఈ ప్లాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకే లీఫ్కి వన్ సైడ్ గ్రీన్ కలర్ అండ్ వన్ సైడ్ పర్పుల్ కలర్ ఉంటుంది. ఈ ప్లాంట్ ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్ డిజైన్స్లో వాడతారు. ల్యాండ్స్కేపింగ్ డిజైన్స్ అంటే ఏం లేదండి, మీరు చూసే ఉంటారు పార్క్స్, గార్డెన్స్ ఈ ప్లాంట్ని ఇలా బార్డర్లో వాడుతుంటారు. ఇదిగోండి ఈ ప్లాంట్ చూడండి ఎలా ఉందో. ముందు చెప్పాను కదా, ఒక సైడ్ గ్రీన్ కలర్ ఇంకో సైడ్ పర్పుల్ కలర్ ఉంది. ఈ ప్లాంట్ని మీ ఇంటి పరిసరాల్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఒక లో మెయింటెనెన్స్ ప్లాంట్, అంటే రోజు వాటర్ పడితే సరిపోతుంది. అండ్ ఈ ప్లాంట్ పేరు వచ్చేసి తూజా ఓరియంటల్స్. ఈ ప్లాంట్ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏషియా. దీన్ని కూడా ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువగా వాడతారు. ఇది కూడా లో మెయింటెనెన్స్ ప్లాంట్, అంటే వాటర్ పడితే సరిపోతుంది. ప్లాంట్లో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ నుంచి మనకి స్కిన్ కండిషన్స్ అండ్ జాయింట్ పెయిన్స్కి మెడిసిన్స్ చేస్తారంట. ఈ ప్లాంట్ కూడా చూసేదానికి చాలా అందంగా ఉంది. ముట్టుకుంటే ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టుని మన భారతదేశంలో మోర్పాంక్షి అని కూడా అంటారు. అయినా మన ప్రపంచంలో ప్రజల కన్నా చెట్లే ఎక్కువ. రోజుకి ఒక్కొక్క చెట్టుని గురించి తెలుసుకోవాలన్నా మన జీవితం సరిపోదు. అండ్ ఇంకో ప్లాంట్ విషయానికి వచ్చేస్తే, ఇది ఒక వీడు అంటే కలుపు మొక్క. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సైపరస్ రొటాండస్. ఫ్యామిలీ వచ్చేసి సెడ్జ్ ఫ్యామిలీ. దీని జీవితకాలం వచ్చి 2 సంవత్సరాలు. చూసేదానికి అచ్చం వరి మొక్కలాగే ఉంటుంది. దీన్ని కామన్గా నాగర్ మోత అని కూడా అంటారు. హైలైట్ ఏంటంటే దీన్ని ఆయుర్వేదాలో కూడా యూజ్ చేస్తారంట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.